నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేయాలనుకున్నాను. మన ఇంట్లో ఓల్డ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, నేను అంతా తీసేస్తున్నాను. ఇవంతా లోపల ఉన్నదంతా నేను తీసేస్తున్నాను. ఓల్డ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి నేను ఇలా తీసేసుకున్నాను. తీసేసిన తర్వాత దీంతో నేను ఒక మంచి ప్రభావళి పెయింటింగ్ లాగా నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా ఓల్డ్ ఫ్రేమ్స్తో ఫస్ట్ మనము ఇలా అంతా తీసేసి పెట్టుకోవాలండి. తీసుకోవాలండి. ఫస్ట్ ఈ ఫ్రేమ్కి వచ్చింది కదా, ఈ గ్లాసే తీసుకున్నాను నేను. దీని బదులు మీ దగ్గర గ్లాస్ లేకపోతే కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చిన గ్లాసే నేను తీసుకున్నాను. దీనికి మొత్తం మనము గమ్ అంటించాలండి కంప్లీట్గా. మొత్తం గమ్ అంటించేసి మన దగ్గర ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనము అతికిచ్చేసేయాలి. నేను మొత్తం చూపిస్తే అంత వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను కొద్దిగా చూపిస్తున్నానండి. ఇలా నేను మొత్తము గమ్మంతా అంటించేస్తాను. ఇప్పుడు దీన్ని నేను అతికిచ్చేస్తున్నానండి. గమ్ని మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. మనము అతికిచ్చినాం కదా, ఇది సైడ్స్ అంతా మనము నీట్గా కట్ చేసేయాలండి. నేను అతికిచ్చేస్తున్నాను. తర్వాత దీని లోపల మనము ఇలా పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఏదో ఒకటి మనం కార్డు, పెళ్లి కార్డు ఏదో ఒకటి తీసుకొని దీన్ని ఫుల్గా మనము చేసేయాలి. ఇలా ఫుల్గా మనము దీని లోపల వచ్చేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత ప్లాస్టర్ తీసుకోవాలండి. ఇలా ఈ ప్లాస్టర్ తీసేసుకొని ఇక్కడ నేను మొత్తము ఫుల్గా అతికిచ్చేసేయాలి. ఇలా మొత్తం నీట్గా ఫుల్గా అతికిచ్చేసేయాలి గట్టిగా. నేను ఇక్కడ గ్లూ గన్ అన్న పెట్టొచ్చండి, లేదంటే బయట మీకు సూపర్ గ్లూ అని దొరుకుతుంది, అది కూడా మీరు పెట్టొచ్చు. స్ట్రాంగ్గా ఉన్న గ్లూ అయితే పెడితే కొద్దిగా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనము దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు హ్యాంగ్ చేసుకొని. ఇదైతే వేస్ట్ ఫ్రేము. తర్వాత మా ఇంట్లో ఉన్న ఒక విగ్రహం అన్నమాట. ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలాంటివి చాలా చేసుకోవచ్చు మనము ఓల్డ్ ఫ్రేమ్స్తో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ హ్యాంగ్ చేస్తాను చూడండి. ఇది ప్రభావళి ఆర్ట్ అన్నమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓల్డ్ ఫ్రేమ్తో ఇలా నేను తయారు చేసినాను. థ్యాంక్ యూ వెరీ మచ్.